ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం నాన్న 29వ వచనం నేను చదువుతాను చూడండి ఒకసారి. 560వ పేజీలో ఉంటుంది. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్యా మీకే వందనములు, స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా మరి ఆరాధనలు చక్కగా నడిపించారు ప్రభా, అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రం తండ్రి. మరి చదివినటువంటి వాక్య లేఖనాలను మీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయా ఈ వాక్య లేఖనాల ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించండి, సర్దిద్దండి, సరిచేయండి ప్రభా తండ్రి. అయా మాలో ఉన్న లోటుపాట్లన్నీ తీసివేసి మీ నామములో అయా ఎలా జీవించాలో ప్రభా, ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో ప్రభా మాకు నేర్పించండి దేవ, సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మా హృదయాలలో మీ జీవజాల నదులను మనలో ప్రవహింప చేయండి. యోగ్యమైన రీతిలో ప్రభా మేము బలలో చేయడానికి సహాయం చేయవలసిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా అయా నిలబడినటువంటి మీ దాసుడు ఓటివాడు అల్పుడు బలహీనుడు ప్రభా, జ్ఞానం లేనివాడు ప్రభా తండ్రి. అయా మిక్కిలి అల్పుడు ప్రభా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. మీ కలువు సార్లు మరుగుపరచని ప్రభా తండ్రి. అయా నన్ను మీ నోటుబురుగా వాడుకొని అయా మీ మాటల్ని అయా మాకు వినిపింప చేయవలసిందిగా మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని అంటే డిస్కవర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, లేదా ఓకేనా. ఇక్కడ ఒక విషయాన్ని కనుక్కోవడం జరుగుతుంది, కనిపెట్టడం జరుగుతుంది. ఒకటి ఓకేనా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని. నేను కనుగొన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో అది సత్యము, వాస్తవము. ఓకేనా. వాట్ ఎవర్ ఐ ఫైండ్ దట్ ఈజ్ ట్రూ, వాట్ ఎవర్ ఐ డిస్కవర్ దట్ ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఫ్యాక్ట్ అని బైబుల్ ఇంగ్లీష్లో ఉంటుంది అక్కడ. ఓకేనా. మీరు వర్షన్స్ చూస్తే ఉంటుంది అక్కడ. నేను ఏదైతే కనిపెట్టానో, నేను ఏదైతే కనుక్కున్నానో, నేను కనుగొన్నది సత్యమై ఉన్నది, వాస్తవమై ఉన్నది. ఏంటా సత్యము? నేను ఏ సత్యాన్ని కనుక్కున్నాను, ఏ వాస్తవాన్ని కనిపెట్టానంటే ఇక్కడ కింద వచనాలు చెప్తున్నాడు ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. కాబట్టి ఏంటా సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నరులందరినీ కూడా, మనుషులందరినీ కూడా యథార్థవంతులుగా నిర్మించాడు. ఆయన పుట్టించాడు. నిర్మించాడు అంటే ఆయన పుట్టించాడు. నరులందరినీ కూడా, మనుషులందరినీ కూడా ఎలా సృష్టించాడంటే, ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగానే పుట్టించాడు. యథార్థవంతులుగానే పుట్టించాడు. కపటమైన వాళ్ళుగానో, మోసకరమైన వాళ్ళుగానో, అదే వేషధారుల వాళ్ళనో, లేకపోతే ఇంకో రకంగా సృష్టించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న ప్రతి నరుణ్ణి, ప్రతి మానవుణ్ణి, ప్రతి మనిషిని కూడా యథార్థవంతునిగానే సృష్టించాడు. యథార్థవంతునిగానే పుట్టించాడు. అయితే మనం ఉంటున్నామా? ఇక్కడ కింద ఏమంటుందంటే చూడండి, కానీ మనం ఉండడం లేదు. చూడండి, వారంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులందరినీ యథార్థంగా సృష్టించినటువంటి మనల్ని, వారు అంటే మనమే. ఓకే. వివిధ రకాలైనటువంటి నానా రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి తంత్రములు అంటే అనేక మాయోపాయముల ద్వారా, మోసపూరితమైన జీవితం ద్వారా, లోక సంబంధమైన విధానం ద్వారా, తంత్రముల ద్వారా కల్పించుకొని ఉన్నారు. కల్పించుకొని అంటే మనమే సృష్టించుకున్నాము. మనం దాంట్లో పడి, ఆ భ్రమలో పడి దేవుడు మనకి ఇచ్చినటువంటి యథార్థమైన జీవితాన్ని మనమే పోగొట్టుకున్నాం. ఆయన ఉచితంగా ఆ యథార్థమైన జీవితాన్ని మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే చూడండి, ఆదికాండం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి.
ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. కాబట్టి చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. కాబట్టి నరుడు మనుషుడు మానవుడు ఓకేనా ఎవరి స్వరూపంలో దేవుడు సృజించాడంటే ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు. అంటే దేవునికి గుణ లక్షణాలను మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని ఎటువంటి వ్యక్తిత్వం కలవాడంటే ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి వాడు. కాబట్టి దేవునిలో ఉన్న ప్రేమ నీలో నాలో కూడా నింపాడు. అయితే మనం దేవుని ప్రేమ మనలో ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు యథార్థమైనటువంటి వాడు, యథార్థమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడు. అదే యథార్థత నీకు నాకు ఇచ్చాడు ఆయన. దేవుడు నీతిమంతుడు, ఆ నీతిని నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు. అయితే మనం నీతిగా జీవిస్తున్నాం లేదా? ఆయన న్యాయవంతుడు, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలలో, ఆయన సారూప్యతలో, ఆయన పోలికలో ఒక పోలిక ఏమిటంటే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఈ గుణ లక్షణాలు అన్నీ కూడా ఆదాముని సృష్టించినప్పుడు, అవని సృష్టించినప్పుడు, ఏదేని తోటలో పెట్టినప్పుడు వాళ్ళిద్దరిని కలిసి జీవించమన్నప్పుడు ఈ గుణ లక్షణాలు అన్నీ కూడా ఇచ్చాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికపరమైనటువంటి ఆకారాన్ని మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి గుణ లక్షణాలన్నీ, యేసుక్రీస్తు వాళ్ళు ఉన్నటువంటి పోలికలన్నీ కూడా, అన్ని పోలికలు, అది ప్రేమ కావచ్చు, సాత్వికం కావచ్చు, దీన మనసు కావచ్చు, యథార్థత కావచ్చు, నీతి న్యాయములు కావచ్చు, ప్రతిదీ కూడా ఆదామవులకు ఇవ్వబడ్డాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి లక్షణాలన్నింటినీ కూడా, ఆ గుణ లక్షణాలన్నింటినీ కూడా దేవుని జీవించవలసిన విధంగా జీవించకుండా వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఏమన్నానండి, దేవుడు తన స్వరూపమందు, ఎవరి స్వరూపము అయింది? ఆయన స్వరూపము, ఆయన పోలిక. ఆయన నీతిమంతుడు, మనము నీతిమంతులమే. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థవంతులమే. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమే. ఆయన పరిశుద్ధతను నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు. ఆయన పోలికలో అన్నీ ఇచ్చాడు మనకి. ఆయనకి ఎటువంటి పోలిక కలిగి ఉన్నాడో, ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అన్నీ ఇచ్చాడు. ఏ భేదము లేదు, అన్నీ ఇచ్చాడు. అందుకని ఏమంటాడు, కింద ఏమంటాడంటే చూడండి నాన్న, దేవుని స్వరూపం అందు, ఏ స్వరూపం అంట? దేవుని స్వరూపం అందు, దేవుని పోలిక ఎందు ఆయనలో ఏమన్నా గుణ లక్షణాలన్నీ నీకు నాకు ఒకటి కూడా తీసేయకుండా మొత్తం ఇచ్చాడు ఆయన. అయితే మనమేం చేస్తామంటే ఆ తంత్రములు ఉపయోగించి చూడండి, 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనం చూసినట్లయితే, ఆదికాండం 5వ అధ్యాయం ఓకేనా 2వ చూడండి, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసిను. కాబట్టి ఆదామును చేసినప్పుడు ఎలా చేశాడంటే ఆయన పోలికగా, అంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా, దేవుల్లో యథార్థతని ఆదాముకి ఇచ్చేసాడు, దేవుల్లో ఉన్న పరిశుద్ధతని ఆదాములో పెట్టేశాడు, ఆ దేవుల్లో ఉన్నటువంటి నీతి న్యాయములన్నీ కూడా ఆదాములో పెట్టేశాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పెట్టేసేసాడు. దేవుని పోలిక చేసను, మగవాని కాను ఆరుదాని కాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. కాబట్టి వాళ్ళకి దేవునిలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా ఆదామవులకు పెట్టివేసేసి, ఓకేనా, మగవాళ్ళు గాను ఆడవాళ్ళు గాను పురుషులు గాను స్త్రీలు గాను సృజించి ఏదైనా తోటలో పెట్టి వాళ్ళని ఆశ్రయించి బతకమంటే దేవుడిచ్చిన గుణ లక్షణాలని వాళ్ళు పోగొట్టుకొని ఆశీర్వచనాలకు బదులుగా వాళ్ళు శాపాలని కొని తెచ్చుకున్నారు. ఓకేనా, చూడండి, మనం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే కొన్ని మాటలు ఉంటాయి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అమ్మా కృష్ణం. ఓకే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఉన్న ప్రతి మహిమను మనుషులకి ఇచ్చేసాడు. ఇక్కడ పురుషుడు అని ఉన్నాడు కానీ ఓకేనా, పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా ఓకేనా, దేవుని ప్రజలందరికీ కూడా దేవుని మహిమను ఇచ్చేసాడు. ఆయన దేవుడు ఏమై ఉన్నాడంటే మహిమా స్వరూపి అయి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఉన్న మహిమను వెలుగును కూడా తన ప్రజలకు ఇచ్చేసాడు, తన బిడ్డలకి ఇచ్చేసాడు. ఆయన అన్ని ఇచ్చేసాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 2:10 వచనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే నన్ను చూడండి ఒకసారి, నేను చదువుతాను చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేశాడు, నిన్ను నన్ను ఆయన స్వహస్తాలతో సృష్టించుకున్నాడు, చేశాడు. ఆయన పోలికతో చేసుకున్నాడు. ఆయన పోలికతో చేసుకున్నాడు. ఏం పోలికలు చేసుకున్నాడంటే యేసుక్రీస్తు వారిలో ఎటువంటి పోలికలు ఉన్నాయో, ఎటువంటి జీవన విధానం ఉన్నదో, ఎటువంటి గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏది తీసిపోకుండా నీలో నాలో పెట్టాడు, ఆదామవల్లో పెట్టాడు, అన్నీ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నన్ను దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఏవైతే ఉన్నాయో, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసము, మంచి పనులు చేయడం కోసము, ఆయన కోసం బ్రతకడం కోసము, ఆయన కోసం జీవించడం కోసము అవన్నీ కూడా నీలో నాలో పెట్టాడు. ఆయన పెట్టాడు. అయితే ఆ సత్క్రియలు మనం చేస్తున్నామా లేదా? అవన్నీ చేయడం లేదు మనం. కాబట్టి దేవుడు పెట్టినటువంటి గుణలక్షణాలు అన్నిటిలో ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏమిటంటే యథార్థత, ఇంటిగ్రిటీ. కాబట్టి ఆ యథార్థమైన జీవితం, ఇంటిగ్రిటీ ఆఫ్ లైఫ్ మన జీవితాలలో ఉన్నదా లేదా? మనం ఎందుకు పోగొట్టుకున్నాం? ఆ ఇంటిగ్రిటీ ఆఫ్ లైఫ్ నా జీవితంలో ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పోగొట్టుకున్నటువంటి ఆ యథార్థమైన జీవితాన్ని నీవును పొందుకోవాలంటే, మళ్ళీ తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునితో సంబంధం కలిగాలంటే, దేవుడు ఏ విధంగా అయితే ఆస్వాదించి మనల్ని బహు అభివృద్ధి చెందమన్నాడు, ఆ ఆశీర్వచనం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఈ ఇంటిగ్రిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది 3 స్థాయిలో ఉండాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది కంపల్సరీగా 3 స్థాయిలో మనకు ఉండాలి. ఇంటిగ్రిటీ ఇన్ పర్సనల్ లైఫ్, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం యథార్థంగా జీవించవలసిందే. నెంబర్ 2, ఇంటిగ్రిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో ఖచ్చితంగా మనం యథార్థత కలిగి జీవించవలసిందే. నెంబర్ 3, ఇంటిగ్రిటీ ఆఫ్ మినిస్ట్రీ లైఫ్, పరిచర్య జీవితంలో కూడా మనం యథార్థత కలిగి ఉండాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఈ 3 ఏరియాస్లో యథార్థత కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో చాలామంది కూడా, ఓకేనా, దేవుని సేవకులు చాలామంది కూడా అలానే బతికారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలానే జీవించాడు తను ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా. చూడండి, కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనము యథార్థత కలిగి జీవించాలి, కుటుంబ జీవితంలో మనం యథార్థత కలిగి జీవించాలి. 3వది, పరిచర్య జీవితంలో, సేవా జీవితంలో మనం యథార్థత కలిగి జీవించాలి. ఈ 3 ఏరియాస్లో మన జీవితాలలో యథార్థత కలిగి ఉన్నామా లేదనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ ఎక్కడ తప్పిపోతున్నాం? వ్యక్తిగత జీవితంలో తప్పిపోతున్నామా? కుటుంబ జీవితంలో తప్పిపోతున్నామా? సేవ చేసే పరిచర్యలో తప్పిపోతున్నామా? ఒక వ్యక్తిగత జీవితంలో కపటంగా, మోసంగా జీవిస్తున్నామా? అబద్ధాలతో జీవిస్తున్నామా? లేదా కుటుంబ జీవితం అంతా అబద్ధాలేనా, మోసమేనా, కపటమేనా? ఒకవేళ పరిచర్య చేస్తే పరిచర్య అంతా అబద్ధాలు, మోసము, కపటంతో జీవిస్తున్నామా? లేదా యథార్థంగా జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నాము, ఎలా బతుకుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ 3 ఏరియాలలో మనం ఎలా జీవిస్తున్నాం పరిశీలన చేసుకొని మనం బలలో చేయవద్దామండి. చూడండి, ఒకసారి యేసేపును పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ వచనం 9వ వచనం చూడండి ఏముంటుంది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి ఒకసారి, ఈ వ్యక్తిగత జీవితంలో మనము యథార్థత కలిగి జీవించాలి. అయితే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలలో మనము యథార్థత కలిగి ఉండాలి. మొట్టమొదట పరిశుద్ధత విషయంలో మనం యథార్థత కలిగి ఉండాలి. రెండవది నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాలి. విధేయత విషయంలో నమ్మకత్వం కలిగి జీవించాలి. నీతి న్యాయముల విషయంలో నమ్మకత్వం కలిగి యథార్థత కలిగి జీవించాలి. ప్రేమించే విషయంలో యథార్థత కలిగి జీవించాలి. 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. 5 పాయింట్స్ పరిశుద్ధత విషయంలో యథార్థత కలిగి జీవించాలి, నమ్మకత్వం కలిగి జీవించడంలో యథార్థంగా జీవించాలి, విధేయత విషయంలో యథార్థత కలిగి జీవించాలి,
నీతి న్యాయముల విషయంలో యథార్థత కలిగి జీవించాలి. ప్రేమించేటువంటి విషయంలో మనం యథార్థత కలిగి జీవించాలి. 5 విషయాలు. ప్రేమించే విషయంలో మన వ్యక్తిగత జీవితంలో ఈ 5 యాంగిల్స్లో, ఈ 5 ఆస్పెక్ట్స్లో ఎక్కడ తప్పిపోతున్నాము? పరిశుద్ధత విషయంలో యథార్థంగా ఉండకుండా కపటంగా ఉంటున్నాము. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే పైకి చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ వాళ్ళ అంతరంగంలో అంతా పాపమే. వాళ్ళ హృదయం అంతా కూడా ద్వేషంతో ఉంటుంది. లోపలంతా చేదు, లోపలంతా విషం, లోపలంతా పాపం ఉంటుంది. పైకి మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంటారు. ఏం పరిశుద్ధి అండి అది? అది యథార్థమైనటువంటి పరిశుద్ధత కాదు. అది కపటంతో కూడినటువంటిది, వేషధానంతో కూడినటువంటిది. మోసం. ఎవరిని మోసం చేస్తున్నామంటే దేవుని మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితేనన్నా యేసేపు జీవితంలో నుంచి ఈ 5 అంశాలు మనం పరిశీలించేద్దాం. యేసేపు పరిశుద్ధత విషయంలో ఎలాగా యథార్థత కలిగి జీవించాడు, నమ్మకత్వంలో ఎలాగా యథార్థత కలిగి జీవించాడు, విధేయత విషయంలో ఎలాగా యథార్థత కలిగి జీవించాడు, నీతి న్యాయముల విషయంలో ఎలాగా యథార్థత కలిగి జీవించాడు, ప్రేమించే విషయంలో ఎలాగా యథార్థత కలిగి జీవించాడో మనం ఈ 5 విషయాలని యేసేపు జీవితం నుంచి మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి 9వ వచనంలో ఏమంటాడంటే, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించక ఉండలేదు, కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా పాపము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికి విరోధమైన పాపము. దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్నాడు ఆయన. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. ఆయన సారూప్యంలో నిర్మించుకున్నాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధతని నాకు ఆపాదించాడు, ఆయనలో ఉన్న యథార్థత నాకు ఆపాదించాడు. మరి ఆయన ఇచ్చినటువంటి గుణ లక్షణాలని ఆయన పోలి నడుచుకోవాల్సిన నేను ఆయనకి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను? ఆయన నామానికి ఎలా అవమానం తీసుకొస్తాను నేను? కాబట్టి నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి, నా తండ్రి యథార్థవంతుడు కాబట్టి నేను కూడా యథార్థంగానే జీవిస్తాను, నేను పవిత్రంగానే పరిశుద్ధంగానే జీవిస్తాను. ఈ శరీరం అనేటువంటిది, ఈ శరీరంలో ఉన్నటువంటి ఊపిరి అనేటువంటిది నాది కాదది. ఆయన సృజించుకున్నాడు. ఆయన స్వహస్తాలను సృజించుకున్నాడు. ఆయన నా నాసికారంధ్రాలు ఊపిరి ఊదాడు. నాలో ఆ జీవవాయువు వచ్చింది. జీవించేవాడు నేను కాదు, యేసుక్రీస్తు వారు నన్ను జీవింపచేస్తున్నాడు. ఆయన జీవింపచేస్తున్నాడు. కాబట్టి ఈ జీవితం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఆయనది. ఆయన ఉన్న గుణ లక్షణాలు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఎలా బతకాలంటే ఆయన పోలి నడుచుకోవాలి. నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి పరిశుద్ధత విషయంలో నేను ఎలా ఉంటానంటే యథార్థంగా జీవిస్తాను, నిజంగా జీవిస్తాను, నేను నిజాయితీగా జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకొని నేను అక్కడి నుంచి పారిపోతాడు. కాబట్టి నేను మన జీవితంలో కన్నా మన వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పాపపు అంశాలు అనేటువంటివి, పరిస్థితులు అనేటువంటివి మనకు ఎదురవుతాయో అప్పుడు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు నన్ను యథార్థంగా జీవించమని చెప్పి సృష్టించాడు ఆయన, పరిశుద్ధంగా జీవించమని సృష్టించాడు ఆయన. కాబట్టి నేను మరణించేంత వరకు కూడా, ఈ భూమి మీద నాకు ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను అలానే బతుకుతాను. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన అటువంటి తీర్మానం చేసుకున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన అలానే తీర్మానం చేసుకున్నాడు. నాకు ఊపిరి ఉన్నంత వరకు కూడా, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, ఈ లోకంలో జీవించినంత వరకు కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రయాణం చేస్తున్నా సరే దేవుడిచ్చిన యథార్థాన్ని విడవను, దేవుడిచ్చిన పరిస్థితిని విడవను. ఒకవేళ నేను విడవలసి వస్తే నా ప్రాణం పోతేనే, ఒకవేళ నేను విడవలసి వస్తే నాకున్న యథార్థతను కానీ పరిశుద్ధిని కానీ విడవలసి వస్తే నా ప్రాణం పోతేనే, నా ప్రాణం పైన విడిచిపెట్టను. చూడండి, యోబు గ్రంథం చూసినట్లయితే ఒక మాట అంటారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో 439 పేజీ 4-5 వచ్చిన ఒకసారి చదువుకుందాం. చూడండి, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలకటలేదు, నా నాలుక మోసం అనుసరించటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. అంటే మరణించే వరకు ఎక్కగల యథార్థతను విడవలసి వస్తే ప్రాణమైన విడిచిపెడతాను, కానీ నా ఊపిరిని విడిచిపెడతాను, కానీ నేను యథార్థతను మాత్రం విడవను. నేను ఎంతటి ఆశ చూడండి, అతనికి ఎంతటి ఆశ చూడండి.
ఓకేనా, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను, నేను గట్టిగా పట్టుకుంటాను. ఓకేనా, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. నా ప్రవర్తన విషయంలో, నా నడక అంతటిలో, నా జీవితం అంతటిలో, ఓకేనా, నా హృదయము, నా మనస్సాక్షి అనేటువంటిది ఎప్పుడు కూడా బ్లేమ్ చేయదు, నన్ను నిందించదు, నన్ను ఎప్పుడు కూడా. నా హృదయం ఎప్పుడు నన్ను ఏమంటుందంటే నువ్వు యథార్థవంతుడివి, నువ్వు పరిశుద్ధమని చెబుతూనే ఉంటుంది. అటువంటి మనస్సాక్షి, అటువంటి హృదయం అనేటువంటిది ప్రతి విశ్వాసి మనం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి మనం కలిగి ఉండాలి. అందుకని ఏమన్నాడు, మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను నేను. మనం చెప్పగలమా? మనం ఉంటున్నామా? కాబట్టి మొట్టమొదటి ఏమిటంటే పరిశుద్ధత విషయంలో మనమున యథార్థంగా జీవించాలి. రెండో విషయం చూద్దాం, చూడండి. అదే ఆదికాండం చూసినట్లయితే, ఓకేనా, 39వ అధ్యాయము, ఓకేనా, 39వ అధ్యాయం నాన్న 22వ వచనం చూడండి ఒకసారి. లేకపోతే చూడండి. ఆ చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఖైదీలను అందరినీ యేసేపు చేతికి అప్పగించను. వారు అక్కడ ఏమీ చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతని తోడయ్యుడని కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండాను అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలము చేసిన. ఎంత మంచి మాటలు ఉంటాయి చూడండి అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తిని జైల్లో వేసిన తర్వాత ఆ జైలు అధికారి ఒక వ్యక్తికి పని అప్పగించిన తర్వాత అక్కడ ఏమంటాడంటే, ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన పడిన దేనిని గూర్చి విచారణ చేయక. యేసేపుకి పని అప్పగించిన తర్వాత ఇతను ఎలా చేస్తున్నాడు? మంచిగా చేస్తున్నాడా? అది ఇతను చేసే పనులు ఏమైనా తేడా ఉన్నా? వంకరగా చేస్తున్నాడా? మంచి బుద్ధితో చేస్తున్నాడా? చెడ్డ బుద్ధితో చేస్తున్నాడా? వీడు వంకర బుద్ధితో చేస్తున్నాడా? మంచి మనసు చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు ఇతను అని కనిపెడదామనేటువంటి ఆలోచన ఆ చెరసాల అధిపతికి కూడా రాలేదు, విచారణ చేయలేదు. అంటే యేసేపు మీద ఎంత నమ్మకమో చూడండి ఒకసారి. యేసేపు మీద ఎంత నమ్మకం ఉంటే ఆ చెరసాల అధిపతి యేసేపు చేసే పనిని విచారణ చేయకుండా ఉంటాడు? కారణం ఏమిటంటే యేసేపు నమ్మకత్వంలో యథార్థంగా జీవించాడు. ఆయన నమ్మకత్వం, తను అప్పగించిన ఏ పని అయినా సరే, అది తండ్రి అప్పగించిన పని కావచ్చు, చెరసాల అధిపతి అప్పగించిన పని కావచ్చు, ఫరో చక్రవర్తి అప్పగించిన పని కావచ్చు, ఎవరు అప్పగించినా సరే ఆ పనిలో ఎటువంటి భేదము లేకుండా, ఎటువంటి వంకరతనము లేకుండా, మనకి ఎవరైనా పని అప్పగిస్తే ఎలా ఉంటుందంటే మళ్ళీ వీడికి రెండోసారి పని అప్పచెప్పకూడదురా బాబు అన్నట్టు చేస్తారు వాళ్ళు. చూడండి, మన ఇంట్లో పిల్లలకి ఆ పని అప్పచెప్తామా, దాన్ని చెడగొడ తీసుకొస్తాడు. ఎందుకు చెడగొడతాడు? మళ్ళీ రెండోసారి ఆ పని చెప్పకుండా ఉంటామని. అంతే కదా. ఇలాంటి జనరేషన్లో మనం బతుకుతున్నాం. మనం చాలామంది అలానే ఉన్నారు. ఓ పని అప్పచెబితే దాన్ని చెడగొట్టి ఎలా పోతే అలా చేసేవాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్యంగా చేసేవాళ్ళు ఉన్నారు, చేసి మళ్ళీ ఎదురు తిరిగేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు, అది ఎట్లా రకరకాలు అంటారు. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడు చూడండి, ఎంత యథార్థంగా జీవిస్తున్నాడు చూడండి. విచారణ చేయలేదంట. పైన వచ్చిన చూస్తే ఏమంటాడంటే, చూడండి, ఖైదీలందరినీ యేసేపు చేతికి అప్పగించాడు. ఉన్నటువంటి ఖైదీలందరినీ ఎంతమంది ఉన్నారు? ఆ చెరసాల్లో 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరినీ, ఇంకా మాట చెప్పాలంటే యేసేపు కన్నా సీనియర్స్ చాలామంది ఉంటారు అక్కడ. యేసేపు కన్నా ముందు జైలుకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళందరినీ యేసేపు చేతికి అప్పగించాడు. వాళ్ళందరినీ రూల్ చేయాలంటే అందులో ఎన్ని భేదాభిప్రాయాలు వస్తాయి. కొంతమంది ఖైదీలు అన్నట్టు, అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపుని బట్టి మీకు చెప్తున్నాను నేను. కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, నీ జైలుకి ముందు వచ్చాంట్రా, నీకన్నా సీనియర్ని, అరే బుడ్డాడు నువ్వు మొన్న వచ్చి నేను కాక మొన్న వచ్చావేంట్రా, నా మీద పెత్తనం ఏంట్రా నువ్వు, పోయి కూర్చోబో అంటే అనొచ్చు. అతనికన్నా ముందు జైలుకి వచ్చిన వాళ్ళు, అతనికన్నా వయసులో పెద్దవాళ్ళు, ఇతను చిన్నాడు, యేసేపు చిన్నాడు, ఇంటికన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కండలు తిరిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఇంటికన్నా ఘోరమైన నేరం చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వీళ్ళందరూ యేసేపు మాట ఎలా వింటారండి? ఎలా వింటారు? అయినా సరే చెరసాల అధిపతి ఉన్న ఖైదీలందరినీ యేసేపు చేతికి అప్పగించాడు, నెంబర్ 1. రెండవది, అతను చేసే పనిని ఏదీ విచారణ చేయలేదు. అని ఎంత నమ్మకం చూడండి. చెరసాల అధిపతికి యేసేపు మీద ఎంత నమ్మకమో చూడండి, ఎంత నమ్మకమో చూడండి.
కారణం ఏంటంటే నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాడు. యథార్థత కలిగి జీవించాడు. నీవు నేను మన విషయంలో మనకు అప్పగించిన పనిలో ఏ పనైనా అప్పగించండి, అది చిన్నదా పెద్దదా కావచ్చు, యథార్థంగా జీవిస్తున్నామా, కపటంగా చేస్తున్నామా? ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే అప్పగించిన పనిని చెడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అప్పగించిన పని చెడగొట్టేవాళ్ళు, హృదయం అంతా అదే నిండి ఉంటుంది. ఎవరిని చెడగొడదామా, ఏ పని చెడగొడదామా, ఎక్కడ చెడగొట్టే పనులనే ఉంటారు. అంటే మీకు అనుభవాలు ఉండేలేవు, కానీ నా టీచింగ్ ఫీల్డ్ చాలా అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చాలామంది ఉన్నారు, అట్లాగా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను రెండోది నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాలి. రెండోది ఒకటి పరిశుద్ధత విషయంలో మన నమ్మకంగా యథార్థత కలిగి జీవించాలి, నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాలి. మూడో విషయం చెప్తాను చూడండి ఒకసారి. నాన్న ఆదికాండం 39వ అధ్యాయం. నాన్న ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 21 అమ్మా నాన్న ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ చూద్దాం చూడండి ఒకసారి. సారీ నాన్న 37వ అధ్యాయం నాన్న, సారీ నాన్న 37వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడైన తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారు యొద్దకు జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఇక్కడ చదివినట్లయితే మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. ఇవన్నీ చదువుకుంటూ పోతే ఇక్కడ మనకు కావాల్సిన ఒక మాట ఏమిటంటే, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. అంటే తండ్రికి విధేయత కలిగినవాడు. విధేయత విషయంలో యథార్థత కలిగి జీవించాలి. ఓకేనా? తండ్రికి విధేయత కలిగి జీవించాడు ఆయన. చూడండి ఎంతటి విధేయత కలిగిన వాడు అంటే, తండ్రికి విధేయత కలిగిన వాడు, ఫరో చక్రవర్తికి విధేయత కలిగిన వాడు, చెరసాలలో ఉన్నటువంటి చెరసాల అధిపతికి విధేయత కలిగి జీవించాడు ఆయన. 3 చోట్ల గమనించండి, తండ్రి ఏ పని చెప్తే అది చేశాడు ఆయన. యథార్థంగా చేశాడు. అరే అన్నలు ఏం చేస్తున్నారు చూస్తారా అంటే వెళ్ళి చూసి వచ్చేవాడు. వాళ్ళు చేసే పనులన్నీ తండ్రికి చెబితే అన్నలు నాకు పగవుతారని, అన్నలు నా మీద దేశం పెంచుకుంటారని, అన్నలు నన్ను కొడతారని, వాళ్ళకి నేను శత్రువును అవుతానని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మంచి కోసం, వాళ్ళ బాగోగు కోసం అతను యథార్థంగా జీవించాడు. అతను శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా సరే, ప్రాణం పైన సరే తండ్రి దగ్గర విధేయత కలిగి జీవించాడు. విధేయత విషయంలో యథార్థత కలిగి జీవించాడు ఆయన. ఫరో చక్రవర్తి దగ్గర కూడా అంతే. తను అప్పగించిన తన రాజ్యాన్ని, తన దేశాన్ని యథార్థత కలిగి విధేయత కలిగి పరిపాలించాడు ఆయన. విధేయత కలిగి పరిపాలించాడు. కాబట్టి మూడో విషయంలో విధేయత విషయంలో మనము యథార్థంగా జీవించాలి. మొట్టమొదటి పరిశుద్ధత విషయంలో పరిశుద్ధత విషయంలో యథార్థత కలిగి జీవించాలి. రెండవది నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాలి. మూడవది విధేయత విషయంలో యథార్థత కలిగి జీవించాలి. చూడండి నన్ను తర్వాత చూసినట్లయితే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. నేను చెప్తాను చూడండి ఒకసారి. 39వ అధ్యాయం 4-5-6 వచనాలు నేను చదువుతాను చూడండి. యోసేపు మీద అతని కటాక్షం కలిగెను, అతని యొద్ద పరిచయం చేయవాడినై ఉండెను. అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అది కలిగిన సమస్తం మీద ఉండెను అని చెప్పి ఉంటుందన్న. ఓకే, 9వ వచనం చూస్తే ఇంకా 8-9 వస్తే ఓకేనా. అటు తర్వాత యజమాని భార్య యేసు మీద కన్నువేసను, తనతో శయనించమని. అయితే అది ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు అడగదు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. చదివిన వాక్య భాగాలలో అతను నీతి న్యాయముల విషయంలో యథార్థత కలిగి జీవించాడు. నీతి కలిగి జీవించాడు అతను. నీతి న్యాయము. ఏది న్యాయము? ఈ ఇంటిలో ఉన్నటువంటి
మొత్తము నాకు అప్పగించాడు, ఒక్క మిమ్మల్ని తప్ప. కాబట్టి నీ విషయములలో నేను ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇది న్యాయము, ఇది నీతి. ఎవరి నీతి అంటే దేవుని నీతిది. కాబట్టి దేవుని నీతి విషయంలో, దేవునికి న్యాయం విషయములలో నేను యథార్థంగా జీవిస్తాను. అన్నీ అప్పగించాడు ఆయన, మా సమస్తం అప్పగించాడు. నేను తప్ప అన్నీ అప్పగించాడు నాకు. కాబట్టి ఇంతటి రాజు విషయంలో నేను ఎలా జీవించాలి, ఎలా బతకాలి అంటే నీతి న్యాయముల విషయములలో నేను యథార్థంగా జీవించాలి నేను. కాబట్టి యేసేపు నీతి న్యాయముల విషయంలో యథార్థంగా జీవించాడండి. చివరి వర్షం చూసినట్లయితే చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం 4-5 వచనాన్ని చదువుతాను చూడండి, 39వ పేజీన. అంతడు యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు యేసేపు నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు నన్ను మీరు అమ్మివేసినందుకు దుఃఖపడుకొడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకొడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. చూడండి ఎంత మంచి మాటలు చెప్తాడు. తన అన్నల్ని ఎంతగా ప్రేమిస్తున్నా చూడండి. ప్రేమించే విషయంలో కపటం లేదు, ప్రేమించేటువంటి విషయంలో నటన లేదు, ప్రేమించేటువంటి విషయంలో వేషధారణ లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు. యథార్థంగా ప్రేమిస్తున్నాడు, మంచి హృదయంతో ప్రేమిస్తున్నాడు. అతను యథార్థమైన హృదయంతో ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రేమించారో, ఆయన ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, ఆయన ఎలాగైతే ప్రేమస్వరూపి ఉన్నాడో, యేసేపు కూడా అలాంటి ప్రేమని కనపరుస్తూ ఉన్నాడు, వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఏమంటాడంటే, ఓకే మీరు దుఃఖపడద్దు, బాధపడద్దు, మీ రక్షణ కోసమే దేవుడు చేశాడు ఇది, ఓకే మీరు సంతాపపడద్దు అని చెప్పి అంటూ ఏమంటున్నాడంటే, చూడండి నన్ను ఒకసారి 47వ అధ్యాయం చూసినట్లయితే 47వ అధ్యాయం 11వ వచనంలో, ఫరో ఆజ్ఞాపించినట్లు యేసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశములో రామశేషాన్ని మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యం ఇచ్చాను. మరియు యేసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి లెక్కల చెప్పున పిల్లల లెక్క చెప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. చూడండి ఎంతటి ప్రేమ. చూడండి, ప్రేమించే విషయంలో యథార్థత కలిగి జీవించను. ఈ రోజున వ్యక్తిగత జీవితాలలో ఈ ప్రేమ లేదు, అసలుకి ఈ యథార్థమైన ప్రేమ లేదు. సంరక్షించే వాళ్ళు, ఆహారం ఇచ్చి సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు. మన సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్కసారి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఓకేనా, మనం ఉన్నటువంటి జీవిత విధానం మొత్తం పరిశీలన చేసినట్లయితే, లేదా మన కుటుంబ సభ్యులు ఉంటారు కదండి, ఒక్కసారి పరిశీలన చేస్తే ఇలా యథార్థంగా ప్రేమించే వాళ్ళు లేరు. అసలు యథార్థంగా ప్రేమించే వాళ్ళు లేరు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంరక్షించేవాళ్ళు, ఆహారం పెట్టేవాళ్ళు, వాళ్ళు బాగోగులు చూసేటువంటి యథార్థమైన ప్రేమ లేదు. కానీ యేసేపు అలా కలిగి ఉన్నాడు. 50వ అధ్యాయం చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ఈ 50వ అధ్యాయం చూడండి, 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. ఇంతకుముందు వచనాల్లో 15-16 వచనాలు ఏముంటుందంటే, వాళ్ళ యాకోబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి ఒకవేళ మా తమ్ముడు యేసేపు మనకేమైనా కీడు చేస్తాడేమో, హాని చేస్తాడేమో, అపకారం చేస్తాడేమో అని చెప్పి అన్నలు భయపడుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో 19వ వచనంలో యేసేపు ఏమంటాడంటే, అన్న ఇలారా భయపడవాకండి, నాన్న ఉన్నప్పుడు ఎటువంటి ప్రేమ చూపించానో నాన్న లేనప్పుడు కూడా అదే ప్రేమ చూపిస్తాను. నా ప్రేమలో వంకరతనం లేదు, నా ప్రేమలో భేదాభిప్రాయాలు లేవు, నా ప్రేమలో వేషధారణ లేదు. నాన్నన్నప్పుడు ఒక రకమైన ప్రేమ, నాన్న లేనప్పుడు ఒక ప్రేమ లేదు. నా ప్రేమ ఎప్పుడు ఒకలానే ఉంటుంది. ఏంటి ఆ ప్రేమ అంటే యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆయన ఎప్పుడు ఒకేలాగానే ప్రేమిస్తాడు. తండ్రి ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడో ఇప్పుడు కూడా నేను అలానే ప్రేమిస్తాను అంటూ భయపడవకండి. అది యథార్థమైన ప్రేమ అంటే అది యథార్థమైన ప్రేమ. కపటము లేనటువంటి ప్రేమ, వేషధారణ లేనటువంటి ప్రేమ ఏంటంటే ఇది నిజమైనటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ మనకు ఉండాలి, యథార్థమైన ప్రేమ ఉండాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ లవ్ అంటామండి. ఇంటిగ్రిటీ ఆఫ్ లవ్, యథార్థమైన ప్రేమ ఉండాలి.
ఓకేనా? చూడండి ఒకసారి నాన్న. ఓకేనా? చూడండి ఏమన్నా అంటే, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా, మీరు నాకు కీడు చేసి ఉద్దేశించారు కానీ నేటి దినము జరిగినట్లు నాకు బహు ప్రజలను బతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించింది కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించినని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిన వాళ్ళని ఆదరించి కలవరముతో ఉన్నటువంటి వాళ్ళ హృదయాలని, కలవరముతో ఉన్నటువంటి వాళ్ళ హృదయాలని, భయముతో ఉన్న వాళ్ళ హృదయాలని, బాధలో ఉన్న వాళ్ళ హృదయాలని వాళ్ళని ఆదరించాడు ఆయన. కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు అన్న డాడీ లేరు కదా, నాన్న లేరు కదా, ఇప్పుడేమైనా కీడు చేస్తాడేమో, అపకారం చేస్తాడేమో, మనం చంపుతాడేమో, ఏం చేస్తాడో తెలియక, ఏమవుతుందో తెలియక కంగారుతో టెన్షన్తో బాధపడుతూ ఉంటుంటే వచ్చి చక్కగా వాళ్ళు కూల్ చేసి, మీరు భయపడవాకంటారా, ప్రశాంతంగా ఉండండి, మిమ్మల్ని ఏం చేయండి, అసలుకి నాన్న ఉన్నప్పుడు ఎట్లాగా ఉన్నాను ప్రేమగా, ఇప్పుడు కూడా అట్లానే ఉంటాను. ఎంత ప్రేమ అండి! అదే దానిని యథార్థమైన ప్రేమ అంటాం. మన ప్రేమలు ఎలా ఉంటాయి? ఉన్నప్పుడు ఒక ప్రేమ ఉంటుంది, లేనప్పుడు ఒక ప్రేమ ఉంటుంది. మనిషిని బట్టి ప్రేమలు మారుతున్నాయి. మనిషిని బట్టి ప్రేమలు మారుతున్నాయి. స్థాయిని బట్టి ప్రేమలు మారుతున్నాయి. కపటమైన ప్రేమలు అవన్నీ కూడా. దేవుని బట్టి ప్రేమించాలా, మనుషులను బట్టి కాదు ప్రేమించాల్సి, స్థాయిలను బట్టి కాదు ప్రేమించాల్సి, స్థాయిలను, హోదాను బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు. ఇవన్నీ కొద్ది కాలం పాత్రమంటే ఈ లోకంలో మనం బతికినంత కాలమే. ఇవి కాదు కావాల్సింది. దేవుడు అవి కాదు చూసేది. ఆయన మన ఏ స్థాయి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ హోదా అయినా సరే, ఏ హోదాను బట్టి, మనుషులను బట్టి ఎంత దారుణమైన విషయం అండి, చాలా దారుణమైన విషయం. అయితే ఇక్కడ ఏమి పట్టించుకోలేదు ఏసేపు. ఇవన్నీ అవసరం లేదు. ఆయనకి ప్రేమ కావాలి, యథార్థంగా ప్రేమించాడు. మనకి అటువంటి యథార్థమైన ప్రేమ ఉందా? 5 ప్రాముఖ్యమైన విషయాలు మన వ్యక్తిగత జీవితంలో, ఈ 5 విషయాలు మనం యథార్థంగా జీవించాలి. పరిశుద్ధత విషయంలో యథార్థత కలిగి జీవించాలి, నమ్మకత్వంలో యథార్థత కలిగి జీవించాలి, విధేయత విషయంలో యథార్థత కలిగి జీవించాలి, నీతి న్యాయముల విషయంలో యథార్థత కలిగి జీవించాలి, ప్రేమించే విషయంలో యథార్థత కలిగి జీవించాలి. ఈ 5 మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి. రెండవది, కుటుంబ జీవితంలో నేను ఎక్కువ చెప్పను, దాని గురించి ముందుకెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా విన్నాము. ఓకేనా? అపోస్తల కార్యములు అన్న 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. నేను ఎక్కువ చెప్పను, దాని గురించి వెళ్ళిపోతాను. నేను ఒక చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోతాను. 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. ఓకేనా? ఇటలీ పటాలములు శతాధిపతి అయిన కొర్నేలియును బత్తిపోరుడు ఒకడు కైసరులో ఉండెను. అది తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఓకేనా? చూడండి, ఇంక చూస్తే ఓకేనా, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, చాలా అంతవరకే. కాబట్టి ఇతను తన ఇంటిని ఎలా కట్టుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కట్టుకున్నాడు. ఓకేనా? అంటే యథార్థత కట్టుకున్నాడు, కుటుంబం మొత్తం కూడా. ఓకేనా? అంటే ఆ కుటుంబంలో ఏముంటుందంటే పరిశుద్ధత విషయంలో యథార్థత ఉంటుంది, నీతి న్యాయముల విషయంలో యథార్థత ఉంటుంది, ఎక్కడైనా నమ్మకత్వంలో యథార్థత ఉంటుంది, తర్వాత విధేయత విషయంలో యథార్థత కలిగి ఉంటుంది, ప్రేమించే విషయంలో కూడా యథార్థ. ఈ 5 లక్షణాలు అనేటువంటివి ఆ కుటుంబంలో ఉంటాయి. ఆ కుటుంబంలో ఉండబట్టే అది కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కట్టుకోగలిగాడు. అబ్రహాం జీవితం కూడా పరిశీలన చేసినట్టే, అబ్రహాం తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడంటే యథార్థతతో కట్టుకున్నాడు. ఆయన యథార్థతతో కట్టుకున్నాడు. ఓకేనా? కాబట్టి నేను మనందరం కూడా మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలంటే యథార్థతతో కట్టుకోవాలి. మన కుటుంబాలలో పరిశుద్ధత విషయంలో కానివ్వండి, విధేయత విషయంలో కానివ్వండి, నీతి న్యాయముల విషయంలో కానివ్వండి, ప్రేమించే విషయంలో కానివ్వండి, ఈ 5 విషయాలు ఎక్కడ కూడా మన కుటుంబములలో కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఉన్నప్పుడు ఆ కుటుంబాలు పాడైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. అక్కడ ఉండవలసిన సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఇబ్బంది అవుతుంది. 3వ విషయం చూద్దాను. పరిచర్య జీవితంలో కూడా మనము నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి జీవించాలి. చూడండి, ఒక మాట నేను చెప్పిస్తాను. నేను 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయంలో మినిస్ట్రీ లైఫ్లో ఇంటిగ్రిటీ ఎలా ఉండాలి, యథార్థ జీవితం ఎలా ఉండాలి. 185వ పేజీ అన్నాం. చూడండి ఒకసారి, నేను 2వ వచనం నుంచి చదువుతాను. నేను అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక అన్నాం. కృపయు సమాధానమును
మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. అండర్లైన్ చేసుకుందాం. మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అండర్లైన్ చేసుకుందాం. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. అండర్లైన్ చేసుకుందాం నాన్న. ఓకేనా? 3 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అపోస్తలుడైన పౌలు 3 విషయాలకి చెప్పాడు. యథార్థంగా జీవించే వారిలో, అంటే దేవుని పరిచర్యని యథార్థంగా చేసే వారిలో ఈ 3 లక్షణాలు మనకు ఉండాలా. ఈ 3 లక్షణాలు మనలో లేకుండా నేను యథార్థంగా పరిచర్య చేస్తున్నాను, ఓకేనా, దేవునికి నమ్మకంగా నేను పరిచయం చేస్తానంటే అది అబద్ధం, అది మోసం. ఓకేనా? చూడండి ఏమేం చెప్పాడంటే, మొట్టమొదటి ఏం చెప్పాడంటే, ఓకేనా, మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి మానక అంటే కంటిన్యూస్లీ, డైలీ, ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అంటే, అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడున్నా, ఒక ప్రాంతంలో పరిచయం చేస్తున్నా, ఇంకో దేశంలో పరిచయం చేస్తున్నా, ఈవెన్ అతన్ని చెరసాల్లో వేసినా, ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, తెస్సలోనిక సంఘాన్ని మాత్రం మర్చిపోలేదు. సంఘంలో ఉన్న సభ్యులు మర్చిపోలేదు. సంఘంలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు అందరూ గుర్తే ఆయనకి. తన ఊహల్లో, తన మనసులో ఎవరున్నారంటే తన ఊహల్లో, తన మనసులో ఎవరున్నారంటే తెస్సలోనిక సంఘంలో ఉన్న సభ్యులు అందరూ ఉన్నారు అతనికి. ఎంత ప్రేమ చూడండి. ఒక మాట చెప్తాను నేను. మన ఊహల్లో, మన మనసుల్లో మన సంఘం ఉందా? మన ఊహల్లో, మన మనసులో మన సంఘ సభ్యులందరూ ఉన్నారు, గుర్తున్నారా? కనీసం అందరూ లేకపోయినా అవసరాల్లో ఉన్నవాళ్ళు మనకు ఎవరైనా గుర్తున్నారా? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు గుర్తున్నారా? అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు గుర్తున్నారా? మనం జ్ఞాపకం చేస్తున్నామా లేదా? మన జ్ఞాపకాలు ఏముంటున్నాయి? మన ఊహలు ఏముంటున్నాయి? ఆ అన్న ఆ మాట అన్నాడు, ఈ అక్క ఈ మాట అంది, ఆ చెల్లి అట్టన్నాడు, ఈయన ఇలా చేశాడు, ఆమె అలా చేస్తుంది. ఇవేనండి. ఎప్పుడు చూసినా మన హృదయాలలో వాళ్ళ మీద వీళ్ళ మీద కొండెములు, సాడీలు, మనస్పర్ధలు, విభేదాలు, ద్వేషము, లేకపోతే ఇవి అన్నీ ఉంటున్నాయి మనలో. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే పరిచయం ఎలా చేస్తాం మనం అసలుకి? దేవుడు నీకు యథార్థమైన మనసుని ఆయన పోలికి చెప్పను, ఆయన సారూపులో ఎందుకు నిర్మించుకున్నాడు, ఎందుకు పుట్టించాడంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని పాడైపోవడానికి కాదు, సంఘాన్ని పాడు చేయడం కోసం కాదు, పరిచర్యని పాడు చేయడం కోసం కాదు, సంఘాన్ని పరిచర్యని వర్ధిలింప చేయడానికి, దేవుడు నీకు అప్పగించిన పనిలో ఫలింపచేసి దేవుని చేతికి అప్పగించడం కోసం. యేసయ్య నువ్వు అప్పగించిన పని ఇది, నీకు నమ్మకంగా చేశానయ్యా, ఇదిగో అని చెప్పి ఆయనకి అప్పగించడం కోసం. దేవునికి లెక్క చెప్పాల్సిన సమయం ఒకటి వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ సమయంలో మనకు అప్పగించిన పనిని, బాధ్యతని ఆయనకి లెక్క చెప్పాలా. అయితే మన జ్ఞాపకాలలో వీళ్ళు లేరు. అపోస్తలుడైన పౌలు చెరసాలలో వేయబడిన, కొట్టబడిన ఈ పత్రికలు రాసినప్పుడు ఓకేనా, సగం పత్రికలు ఎక్కువ ఆయన రాస్తాడు. ఆయన ఎలా రాయగలిగాడు? తిమోతి రాస్తూ, అంటే తిమోతి తన మనసులో తిమోతి పత్రిక రాస్తూ అడ్రస్ చేస్తూ రాస్తాడు ఆయన. ఓకేనా, 1 తిమోతి పత్రిక 2వ తరగతి రాస్తాడు. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క మనసులో ఎవరున్నారంటే తిమోతి ఉన్నాడు. తిమోతి గురించి ఆలోచిస్తున్నాడు. అరే ఈ తిమోతి ఏం చేస్తున్నాడు, పరిచయం ఎలా చేస్తున్నాడు, అరే ఈ తిమోతికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అరే సంఘంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, పాపం ఇతను ఏమి ఎదుర్కొంటున్నాడు అంటూ వేస్తున్నాను. తిమోతిని హెచ్చరిస్తూ, ఉజ్జీవింప చేస్తూ, బలపరుస్తూ పత్రిక రాస్తాడు. తెస్సలోనిక సంఘం కలిసి ఎన్ని పత్రికలు, ఇవన్నీ కూడా చూడండి, కొరింథీ రాసిన పత్రిక కావచ్చు, అన్నీ కూడా. అంటే ఇన్ని సంఘాలన్నీ కూడా, అన్ని సంఘాలు తన మనసులో ఉన్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ మనసులో ఉన్నారు. మనకు ఒక సంఘంలో ఉన్నటువంటి మనసులే గుర్తుండడం లేదు, జ్ఞాపకాల్లో ఉండటం లేదు. నెంబర్ 1 ఎందుకు తెలుసా? మనకి ప్రేమ లేదు, యథార్థమైన ప్రేమ లేదు. కనీసం పలకరించుకోవడం మనకు కష్టమైపోతున్నాయి. ఈ తెస్సలోనిక పత్రికలలో
శుభవచనం పలుకుతూ రాస్తాడు ఆయన. ఎండింగ్ కూడా అంతే ఉంటుంది. నా ప్రియ సహోదరులకి, సంఘానికి శుభవచనం. చూడండి ఒకసారి ఇది కింద చూస్తే తండ్రి యేసుక్రీస్తు నాన్న చూడండి, శుభమని చెప్పి వ్రాయినది. ఫస్ట్ లైన్లో శుభమని వచ్చి చెప్పి వ్రాయినది. ఎంతమంది మనం శుభవచనం పలుకుతున్నాం? ప్రైలాడక్క, ప్రైలాడ్ చెల్లి, ప్రైలాడన్నా, ప్రైలాడ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆరోగ్యం ఎలా ఉంది? కనీసం వారానికి ఒకసారి వచ్చేది మనం, వీక్లీ వన్సే కదా. పలకరించుకుంటున్నామా? అడుగుతున్నామా? నోరే కదా, నోరే కదా. ఎంత బాగుంటుంది అడిగితే. ఏమవుతుంది? ఏమవుతాయి అడిగితే? పరిచర్య ఎలా వదిలుతుంది? మంది కాదా? వచ్చామా పోయామా. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది కాదు మినిస్ట్రీ అంటే. అది కాదు మినిస్ట్రీ. మన దేవుని లెక్క చెప్పాలా? మన ఊహల్లో మన సంఘంలో ఉన్న వాళ్ళు ఉండాలా. రెండో విషయం, ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రార్థనలు ఎందుకు మీ విషయమే విజ్ఞాపన చేస్తూ, అయ్యా ఈ తమ్ముడికి బాగాలేదయ్యా, ఇదిగో ఇట్లా ఉన్నాడయ్యా, స్వస్థపరచమయ్యా. ఎక్కడి ప్రార్థన చేస్తాడు? పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తాడు ఆయన. శేషాల్లో బంధింపబడి ప్రార్థన చేస్తాడు ఆయన. మరి శేషాల్లో బంధింపబడితే తన కోసం ప్రార్థన చేసుకోవాలి కదా. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. తన కోసం చేసుకుంటూ వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రయాణం చేస్తూ ఎక్కడ అడవిలో ఉన్నా కూడా, ఎడారిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, తినకపోయినా సరే, కొడదాలతో కొట్టబడినా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. మనం ఇప్పుడు మనకి జ్ఞాపకాలే లేవు, ఇంక ప్రార్థన ఎలా చేస్తాం? మన సంఘంలో ఉన్న వాళ్ళ అవసరాలు మనకు తెలియవు. మనం వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? అయ్యా పిల్లలు చదువుకున్నారయ్యా, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అయ్యా వీళ్ళు వివాహాలు కావాలయ్యా, ప్రార్థన చేస్తాం. వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, ప్రార్థన చేస్తాం. వీళ్ళకి ఈ అవసరాలు అప్పుల్లో ఉన్నారయ్యా, ప్రార్థన చేస్తాను. ప్రార్థన విజ్ఞాపన లేదు. ఎందుకు లేదంటే మనకు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ లేదు. చచ్చిపోయింది. మనమే చంపాం. మనమే ఆ ప్రేమను చంపేస్తాం. చంపి మనం ఏమంటామంటే, యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, అయ్యా నేను ఎప్పుడు చంపాను అయ్యా అని అడుగుతాం. మనమే అంతటి తెలివైన వాళ్ళం మనం. సారీ ఏమనుకోవద్దు. మనమే ప్రేమను చంపింది మనమే. ఈరోజు సమాజంలో, కుటుంబంలో, పరిచర్యలలో ఎందుకు చచ్చిపోయిందంటే మనమే. ఆ ప్రేమ స్థానంలో స్వార్థం వచ్చేసింది, కపటం వచ్చేసింది, మోసం వచ్చేసింది, ఈగోలు వచ్చేసినాయి, పెత్తనాలు ఎక్కువైపోయినాయి. నా మాట నెగ్గాలి, నేను నెగ్గాలి. మనంగా నెగ్గాల్సింది యేసుక్రీస్తు వారు. పరిచర్య మనది కాదు. పరిచర్య మనది కాదు. యేసుక్రీస్తు ఇస్తే మనం ఉన్నాం ఇక్కడ. తీసేస్తే ఎక్కడుంటామో, తీసివేస్తే మనం ఎక్కడుంటామో. పరిచర్య మనది కాదు. ఇది పాటలు పాడే పరిచర్య. ఇచ్చాడు కాబట్టి పాడుతున్నాం. తీసేస్తే ఎక్కడుంటాం? వాక్యం చెప్పి పరిచర్య ఇచ్చాడు కాబట్టి చదువుతున్నాం. తీసేస్తే ఏమవుతుంది? ఏ పరిచర్య అయినా సరే తీసేస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు తీసేయడం కన్ను మూసి కాంతి సులభంగా పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి పరిచర్యని ప్రేమతో చేద్దాం. మన జ్ఞాపకాల్లో ఉంచుకున్నాం. మనం దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ తమ్ముడి కోసం ప్రార్థన చేశాను, స్వస్థపరచబడ్డాడు. నాకు తెలిసింది, అయ్యా ఈ తమ్ముడిని స్వస్థపరచావయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ఈ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ఈ అక్కకి ఉద్యోగం ఇచ్చావయ్యా, వందనాలయ్యా, స్తోత్రములయ్యా, నీకు థ్యాంక్స్ జీసస్. అయ్యా ఈ అక్కకి ఆరోగ్యం బాగోలేదయ్యా, అయ్యా స్వస్థపరిచావయ్యా, అయ్యా ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఈ కుటుంబాన్ని కట్టావయ్యా, నీకు స్తోత్రమయ్యా. 3 స్టెప్స్ జ్ఞాపకాల్లో ఉండాలి. విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ 3 స్టెప్స్ మనకి లేదు. కాబట్టి మన పరిచర్య జీవితంలో యథార్థమైన ప్రేమ ఉండాలి. యథార్థమైన ప్రేమ ఉన్నప్పుడే వీళ్ళందరూ మన జ్ఞాపకాలు ఉంటారు. అందరు కాకపోయినా సమస్యలో ఉన్న వాళ్ళు జ్ఞాపకం ఉంటారు. అడుగుతాం, మనం కనుక్కుంటాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. రిజల్ట్ వచ్చిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఈ 3 ఎందుకు చేయట్లేదంటే మనలో యథార్థమైన ప్రేమ లేదు. ఒప్పుకుందాం మనం. కాబట్టి నా 3 విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం క్లోజ్ చేస్తున్నాను. నాన్న 3 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకేనా? ఇంటిగ్రిటీ ఆఫ్ లైఫ్, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఈ యథార్థమైన జీవితం అనేటువంటిది 3 ఆస్పెక్ట్లో ఉండాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. ఇంటిగ్రిటీ ఆఫ్ మినిస్ట్రీ లైఫ్, పరిచర్య జీవితంలో
యథార్థత కలిగి ఉండాలి. ఈ 3 ఉండాలి. ఈ వ్యక్తిగత జీవితంలో నాన్న పరిశుద్ధత విషయంలో యథార్థత కలిగి ఉండాలి, నీతి న్యాయముల విషయంలో యథార్థత కలిగి ఉండాలి, విధేయత విషయంలో యథార్థత కలిగి ఉండాలి. ఓకేనా? ప్రేమించే విషయంలో యథార్థత కలిగి ఉండాలి. ఈ 5 ఆస్పెక్ట్స్ మనకి వ్యక్తిగత జీవితంలో ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా ఈ 5 ఆస్పెక్ట్స్ ఉండాలి. అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో, కొర్నేలు తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో వాళ్ళు మనకి మాదిరి, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి. చివరిగా మినిస్ట్రీ లైఫ్లో కూడా యథార్థత కలిగి జీవించాలి. కపటము, మోసము, వేషధానం ఉండకూడదు. కాబట్టి ఎలా ముందు మనకి జ్ఞాపకాల్లో ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎలా జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు, ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యుడిని జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు. ఎవరిని మర్చిపోలేదు అతను. జ్ఞాపకాలు పెట్టుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి అని. తర్వాత రిజల్ట్ వస్తుంది. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవ, ఎక్కడికి సహాయం చేసావయ్యా, నా మరాధన విన్నావయ్యా, ఈ తమ్ముడికి సహాయం చేస్తావు, వెనక సహాయం చేస్తావయ్యా, దేవానికి స్తోత్రం. ఈ సంఘాన్ని ఉజ్జీవింపు చేస్తావయ్యా, థ్యాంక్స్ జీసస్. ఈ సంఘాన్ని బలపరచావయ్యా, థ్యాంక్ యూ జీసస్. సంఘక్షేమం కోసం మనం ప్రార్థించాలి. ఈ 3 మన జీవితాలు ఉన్నాయో పరీక్షించుకుందాం. ఏకమైన రీతిలో మనం బలలో వేద్దాం. నాన్న కళ్ళు మూసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి డానియల్ బ్రదర్ బలామర్చుతారు నాన్న. మన